వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ టాపిక్లో ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి కూడా మాట్లాడాలండి. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందనేది కూడా చెప్పాలి. ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియా పాత్ర పోషించాలి అంటారు చూసారా. బట్ 22A సమస్య అక్షరాల 22 లక్షల మంది రైతులు దాంట్లో ఉన్నటువంటిది. 1,39,00,000 1,69,00,000 ఎకరాలు వివాదాస్పదంగా మార్చేశారు. ఇందులో ఒక ఆర్టికల్ వచ్చింది, ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటంటే రావణ్ కాదు ఏబీవీ గారి టాస్క్ 22A అని ఒక ప్రముఖ వెబ్సైట్లో వార్త రాశారు. ఆ వార్త సారాంశం ఏంటంటే ఆయన రాజకీయ ఎజెండా ఏంటనేది బయటపడిందని చెప్పానన్నారు. అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలని మాట్లాడుతూ దీని మీద డిస్కస్ చేద్దాం. సో ఏబి వెంకటేశ్వరరావు గారు రావణ్ అనేటువంటి ఆ జోసెఫ్ బచ్చలగురి గాడి ఆ అంశాన్ని వదిలేసి ఇప్పుడు 22Aని అందుకున్నారు అంటూ వారి వ్యాఖ్యానం. ముందుగా వాళ్ళకి తెలియదు ఏంటంటే అసలు ఈ బచ్చలకూరు రావణ్ ఎవడైతే ఉన్నాడో వాడి అంశం కంటే ముందుగానే ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, సెంటర్ ఫర్ లిబర్టీ నల్లమోతు చక్రవర్తి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ 22A బాధితులకు సంబంధించిన సమస్యని తలెత్తుకున్నారు. దానిలో భాగంగానే తిరుపతిలో మొదటి సభ కూడా ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ ఒక ఆస్తి హక్కుల కేంద్రాన్ని కూడా వాళ్ళు నెలకొల్పడం జరిగింది. దీని మీద ముందు నుంచి మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళు మాట్లాడినటువంటివన్నీ కూడా దేని మీద అనేది చూసినప్పుడు ముఖ్యంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడారు. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి మాట్లాడారు. వీటన్నిటి మీద అలాగే పోలవరం భద్రత గురించి మాట్లాడారు. సరే, పోలవరం భద్రత గురించి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వాళ్ళు విభేదిస్తున్నారు, అయ్యా ఇది కాదు దీంట్లో ఇది చూడండి అని చెప్పని. ఇవన్నీ డిఫరెంట్ ఇష్యూస్. అది పక్కన పెడితే 22A సమస్య గురించి చాలామంది ఆయన పర్యటన చేసేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి వెళ్తున్నప్పుడు చెప్పారు చాలామంది. ఏంటంటే సార్ ఇలా 22A పడేశారండి, 2016, 17, 18 అప్పుడు జరిగింది. అట్ ద సేమ్ టైం 2020, 19, 24 మధ్యలో ఇంకా చాలా ఎక్కువ జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది క్లియర్ అవుతుంది అనుకుంటే ఏదో నత్తనడక నడుస్తుంది. ఇప్పటికీ ఇంకా అధికారులు చాలా వరకు తిప్పిస్తున్నారు సార్ అని వాళ్ళతో మొరపెట్టుకున్నప్పుడు, లేదు ఇది చాలా స్టేట్ వైడ్ ఉంది, ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ సమస్యని తలెత్తుకుని దాని మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ప్రతి ఒక్క కేసు కూడా ఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకుంటున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారు, వాళ్ళని కలుస్తున్నారు. సార్ దీనికి ఎప్పుడు మరి మీరు సొల్యూషన్ చూపించేది అని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. ఇక్కడ సరే, ఆయన గురించి రాసిన దాంట్లో ఏంటంటే సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు, నిఘా పరికరాల కొనుగోళ్లు, సస్పెన్షన్లు ఇవన్నీ కూడా పెట్టారు. తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 5 ఏళ్ల జీతభత్యాలు, బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు, పెన్షన్లు సక్రమంగా చెల్లించేశారు. ఆర్థికపరమైన చిక్కులు, చట్టపరమైన చిక్కులు తొలగిపోయాయి కాబట్టి సంపూర్ణంగా ఇంకా రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలుగా ఆయన కొనసాగిస్తున్నారు అంటూ కూడా వ్యాఖ్యానించారు. సరే, అది బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం ఆయనకు రావాల్సినటువంటివన్నీ కూడా ఇచ్చేసిందని అనుకుందాం. నాకైతే తెలియదు ఇచ్చిందా లేదా అని, నేనైతే అడగను. అది పక్కన పెడితే 22A అనేటువంటి సున్నితమైన అంశాన్ని ఎంచుకుని ప్రెస్ మీట్లు పెట్టడం వెనక స్పష్టమైన రాజకీయ ఎజెండా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 22A నిబంధనలు, ఇది చాలా తప్పు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది మాత్రమే కాదు, 2016 నుంచి మొదలైనటువంటిది. ఆ డీటెయిల్స్ కావాలంటే విత్ ప్రూఫ్స్ మనం ప్రొవైడ్ చేద్దాం, డౌట్ ఏం లేదు. ఇంకా మాట్లాడితే 2009లో కూడా ఉంది, 2008, 2009, ఇన్ఫ్యాక్ట్ 2007 కూడా. అప్పటి నుంచి కూడా 22Aలో కొన్ని ఏం కలిపారు, ఎస్ఐన్ భూములు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటికి సంబంధించిన బాధితులు కూడా ఉన్నారు. 30 ఏళ్ల నుంచి తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటి 22 అక్రమంగా 22Aలో చేర్చిన భూములని దశల వారీగా పారదర్శక పరిశీలన తర్వాత తొలగిస్తున్నారా? ఒక్కటి చూపించండి, పారదర్శక పరిశీలన తర్వాతే తొలగిస్తున్నారు దశల వారీగా అంటే ఇప్పటికి ఎన్ని లక్షల ఎకరాలని? కనీసం 1,00,000 ఎకరాలన్నా తొలగించారా? 1,69,00,000 ఎకరాలు అనుకుందాం, పోనీ 1,39,00,000 అనుకుందాం, అది కూడా వద్దండి, 1,00,000 ఎకరాలు అనుకుందాం. 1,00,000 ఎకరాల్లో 1,00,000 ఎకరాలనైనా తొలగించారా? 1,00,000 అంటే 1%, 1% అన్న తొలగించారా? 1,00,000 ఎకరాలు ఎక్కడైనా తొలగించినట్టుగా చెప్పడం జరిగిందా ఈ వివాదాస్పద భూముల నుంచి? అసలు ఇందులో ఉన్నటువంటివి ఏంటి, ఏ భూములు ఏం పెడతారో అనేది మనం ఆల్రెడీ చూసాం. ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 22A అనే దానికి ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ, అటవీ, వక్ఫ్ భూములు ఆక్రమణకి గురి కాకుండా ఉండేటువంటిది. రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ భూములని కబ్జాదారులు, భూమాఫియా సులువుగా ఆక్రమించి రిజిస్ట్రేషన్లు చేసేసే తీవ్ర అరాచకం ఏర్పడుతుందనే విజ్ఞత ఆయనకి తెలియనిది కాదు. 22A సెక్షన్ ఎత్తేస్తే పూర్తి స్థాయిలో ఈ ఆక్రమించుకున్నటువంటి వాళ్ళకి జరుగుతుంది అన్నటువంటి విజ్ఞత ఆయనకి తెలియనిది కాదు అంటున్నారు. అంటే ఆయనకి తెలియకుండానే ఈ పోరాటాన్ని ఎత్తుకెత్తుకున్నారంటారా? ఇప్పుడు ఇన్ని ఎకరాల్లో ఎంతమంది ఆక్రమించారు? అంతా పెట్టేసిన 22A అన్నీ కూడా ఆక్రమించేసినవేనా? అటవీ భూములు, దేవాదాయ భూములు అన్నీ కూడా. మరి అలాగనుకుంటే ఇప్పటిదాకా కూడా పంచనటువంటివి, ఈనాంకి సంబంధించినటువంటివి, మరి వీటి మీద ఉన్న వివాదాలు ఏంటి?
అక్రమంగా సర్వే నెంబర్లన్నీ కూడా మార్చేసి అసలు వాళ్ళ స్థలం కాదు వేరే వాళ్ళ స్థలం అని చెప్పి చేసేసినవన్నీ ఏంటి? మరి ఇవన్నీ ఎవరు చేసినట్టు? మరి అప్పుడు ఏం చేయాలి? 22A రోల్ బ్యాక్ చేయాలి. అట్ ద సేమ్ టైం దాంట్లో అటవీ భూములు ఏవి అనేటువంటి దానికి స్పష్టమైనటువంటి మ్యాపింగ్ ఇవ్వాలి. అది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. అది చెయ్యమనే కదా అడిగేది. ఇప్పుడు ఏదో రాజకీయంగా ఆయన ఇది చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారంటూ తప్పుడు ప్రచారం ఎందుకు చేయడం? రిటైర్మెంట్ తర్వాత లభించిన ఖాళీ సమయాన్ని ఆర్థిక వెసులుబాటుని వాడుకుంటూ ప్రభుత్వం మీద ఏదో ఒక నెపంతో విమర్శలు, నిందలు వేయడం, సొంత రాజకీయ ఎజెండాకు అనుగుణంగా ప్రెస్ మీట్లు పెట్టి వార్తల్లో నిలవాలని చూడడం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాజీ ఆయనకి సొంత ఎజెండాతోటి ప్రెస్ మీట్లు ఎప్పటికప్పుడు ఉండాలి అనేటువంటి ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ ఆయనకి ఏం లేదే. మేబీ ఎస్ నేను ఇండివిజువల్గా ఈ బచ్చలగూర రావణ విషయంలో ఆయన ఆ మీటింగ్కి వెళ్ళడం అనేదాన్ని నేను కూడా డిఫర్ చేస్తా. వ్యక్తిగతంగా నాకు కూడా ఇష్టం లేదు. అలాంటి మనిషి ఏంటి, ఆ సభకు వెళ్ళడం ఏంటి, అసలు వాడు మాట్లాడినటువంటి మాటలు కానీ, అండ్ ఆఫ్కోర్స్ అక్కడ ఆ సభలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు, సంస్కరణల గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యానం నాకు కూడా నచ్చలా. డెఫినెట్గా నాకు నచ్చలేదు. బట్ అది వేరు. అది రాజకీయంగా తీసుకుంటారా ఇంకోటి తీసుకుంటారంటే అది వేరు. బట్ ఇక్కడ 22A అనేటువంటిది చాలా లార్జర్ స్కేల్. అది ఇబ్బంది. ఎంతమంది బాధితులు ఉన్నారో ఒక్కసారి ఈ మీడియా మొత్తం అసలు నాకు అర్థం కాంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎందుకని ఈ పర్టికులర్ అంశం మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు? మాట్లాడితే స్ట్రింగ్ ఆపరేషన్లు, లేదంటే ఆ హీరోయిన్ అక్కడికి వెళ్ళింది, ఈ ఫలానా రాజకీయ నాయకుడు ఇక్కడికి వెళ్ళాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఇవి కాదు కదా. ప్రజలకి సంబంధించింది, ప్రజల బాధల్ని తీర్చేలాగా ప్రభుత్వాన్ని నడిపించడంలో మీడియా పాత్ర కూడా ఉండాలి కదా. ఏ ఒక్క మీడియా ఛానల్, పెద్ద మీడియా ఛానల్స్ ఏవి కూడా ఇది ఎందుకులే మనకి దీంట్లో ఏం వస్తుందిలే, ఎవరు చూస్తాడులే. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో, అనారోగ్యం పాలయ్యి ఉన్నారో, ఈ ఇబ్బందులు అన్నీ ఎంఆర్ఓ ఆఫీసులకి, విఆర్ఓ ఆఫీసులకి, వీళ్ళందరి దగ్గరికి తిరగలేక, కలెక్టరేట్లకి తిరగలేక ఎంత ఖర్చు అవుతుందో తెలుసా వాళ్ళకి. సో ఒక ఇష్యూ మీద ఎవరైనా పోరాటం చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ మీద బురద జల్లాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏ మీడియా అయినా సరే నెత్తికెత్తుకోకూడదు. సో ఈ పర్టికులర్ అంశంలో అది వారి విజ్ఞతకి నేను వాళ్ళకే వదిలేస్తున్నాను. ఆయన కళ్ళని కప్పేసింది కాదు, మీ మెదడిని కప్పేసింది అనాలేమో ఇక్కడ. డెఫినెట్గా ఈ పర్టికులర్ ఆర్టికల్కి సంబంధించి ఏదో ఇంకా పెయిడ్ ఆర్టికల్స్ రాయడం ఇవన్నీ కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి కొన్నింట్లో. ఆయనకు విజ్ఞత లేదా ఇది అంటే 22 అంశానికి ఆయనకు అవసరమే లేదు. ఆయన కావాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎన్నికలకి ముందు ప్రచారంలో చేసినటువంటిది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది ఒక బోగస్ సంస్థ, ఇదే చెప్పారు. దాంతో ఉన్నటువంటిది కరేడ్లో ఇచ్చినటువంటిది ఇండోసోల్ అనేటువంటిది కూడా ఒక బోగస్ సంస్థ, డైరెక్ట్గా లోకేష్ గారే మాట్లాడారు. మరి ఈరోజు వచ్చిన తర్వాత మరి అవే కంపెనీలు శుద్ధపోస కంపెనీలు అయిపోయాయా? ఇది ప్రశ్నిస్తే తప్ప? రాజకీయ ఎజెండా అయిపోతుందా? ఏమో ఈ విషయంలో మీడియా మీద సైతం ప్రజలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి. ఇటువంటి ఆర్టికల్స్ కావచ్చు, లేదంటే మిగతా కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ఏదైనా సరే ప్రజల బాధలు మీకు పట్టవా అని చెప్పని మొహం మీద అడుగుతున్నారు. మరి మా గురించి ఒకళ్ళు వచ్చి అట్లీస్ట్ నెత్తి మీద వేసుకున్నారు, ప్రభుత్వం చేసేటువంటిది తప్పు జరుగుతోంది, దాన్ని సరిదిద్దుకోండి అని చెప్తున్నారు. మరి అలాంటి వాళ్ళని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా పెయిడ్ ఆర్టికల్స్ తోటి, పెయిడ్ న్యూస్ తోటి కించపరచాలి, ఇది చేయాలి అంటే ప్రజల తరఫున పనిచేయాలి అనుకున్న వాళ్ళందరినీ కూడా ఒక కైండ్ ఆఫ్ ద్రోహుల కింద ముద్ర వేసేస్తే ఏమొస్తుంది మీకు అని వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానం ఉంటుందా? అంబటి రాంబాబు గారు అన్నట్టు మేబీ మీరు చిన్న పిచ్చుకోండి. బర్డ్ మీడియా అనేది మేబీ చిన్న పిచ్చుకు అంతే. ఆ రైతుల మీద ఆధారపడతాం కదా, వాళ్ళు వేసే ఆ బియ్యం గింజలు వాటితోటే కదా మా కడుపు నిండేది. అందుకని వాళ్ళ బరువు బాధ్యతలన్నీ కూడా మన ఎత్తి మీద వేసుకుని ఏదో మాకున్నటువంటి దాంట్లో మేము సాయం చేద్దాం అనుకొని చేసుకుంటున్నాం. ఈ వీడియోలు చేయడం వల్ల మాకేం అందులో పెద్ద రెవెన్యూ కూడా వచ్చేసేది ఏం లేదు. అయినా సరే ఒక బాధ్యతతోటి చేసేటువంటి కార్యక్రమం. సో ఇలాంటి పనులకి తోడు రండి, చేతులు కలిపి ప్రజలందరికీ ఉన్నటువంటి ఆ సమస్యను తొలగిస్తే వాళ్ళు బాగుంటారు, వాళ్ళతో పాటు మనం కూడా బాగుంటాం. అంతే తప్ప ఎవరికో ఏదో చేయడానికి, ఎవరినో తక్కువ చేయడానికి ఈ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకోవడం అనేది నిజంగానే చాలా బాధాకరం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.